అందరికీ నమస్కారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించిన దానికంటే ఎక్కువగా మోంతా తుఫాను ప్రభావం పల్నాడు జిల్లా మీద ఎక్కువగా ఉంది. కాకపోతే పల్నాడు జిల్లా యంత్రాంగం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగింది. అలాగే నసరాపేటలో కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో డ్రైనేజీలు ఆక్రమించుకోవటం, రియల్ రియల్ ఎస్టేట్ వలన ఈ వెంచర్ల వలన ఊర్లోకి వాగులు వంకలు ప్రవహించి జలమయ్యటం జరిగింది. కానీ తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగంతో మొత్తాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లి డ్రైనేజీలన్నీ తీపిచ్చి జేసీబీలు పెట్టి నిరాశ్రయ వారికి ఆయన సొంత హాస్పిటల్లో వసతి సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే అందరికి కూడా పేద ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఉదయం ప్రెస్ మీట్ లో స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. ఎమ్మెల్యే గారు అటు ఇటు దురుతారు తప్పితే పని ఏం చేయట్లేదని ఒక మాట చెప్తున్నాను. గోపిరెడ్డి గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టేయడానికి మీ ప్యాంటు తడవలేదు, చొక్కా నలగలేదు, మీరు కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఊరుకున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు మీకు ఇచ్చిన స్పందన చూసి అప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చారు ఎక్కడెక్కడ సమస్యలుండని. కానీ తెల్లవారుజాము 4 గంటల నుంచే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడం, అన్ని చోట్ల డ్రైన్లు, కాలువలు తీసివేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ ఏవి జరగకుండా సమన్వయం చేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో ఏదైతే మీరు నటించారో బురద వాటన్నింటినీ తుడిచేసుకుంటూ నసరాపేటని స్వచ్ఛ నసరాపేట తీర్చే మార్గంలో వారు మీలాంటి వారు ఇన్ని విమర్శలు చేసినా, కుయుక్తులు పన్నినా వారు ముందుకెళ్తారు. వారికి ప్రజలందరి మద్దతు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.